ఉన్నత విద్యావంతుడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అంటే చాలు అండగా ఉంటానంటాడు. ప్రధానంగా యువతకు వెన్నంటి ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి. అవకాశం లభిస్తే పోల్కంపల్లి గ్రామ పంచాయతీని అత్యంత అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దుతానంటున్న మంచి మనిషి కొండల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. మీరు సిపిఎం కలిసి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కలిసి గతంలో చాలాసార్లు పోటీ చేశారు, చాలా విజయాలు సాధించారు. ఇద్దరు కలిసి పోటీ చేసిన ప్రతిసారి విజయమే సాధించారు. మరి మీకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అక్కడక్కడ, మీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతాం గెలుస్తామనేది. జనాలకు కూడా చాలా మందికి తెలుసు, దాదాపు అందరికీ తెలుసు నేను ఇక్కడే ఉంటా ఖచ్చితంగా, వాళ్ళకు కూడా తెలుసు. ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది వాళ్ళకి. ఫ్రీ బస్సు కానీ ఇవి మీకు కొంత ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ పోయి రావాలంటే దాదాపు 100 రూపాయలు అవుతాయి. ఒక్కొక్కరైతే నెలకు 15 రోజులు పోతారు కూరగాయలు తీసుకున్న వాళ్ళు. కొండలైన ఒక విషయం నేను చాలా సూటిగా అడుగుతా, మీరు నిజాయితీగా ఆన్సర్ చెప్తారా? నేను రాజకీయాల్లోకి రావాలి, ఒక పదవి పొందాలి అనే ఆలోచనతో మీరు ఇది స్టార్ట్ చేసిరా? మహిళల కోసం ప్రత్యేకంగా అట్లాంటి అంశాలు ఏమైనా మీ ఆలోచనలో ఉన్నాయా? ఒక 2-3 గుళ్ళల్లో దొంగలు పడారు. ఈ కెమెరాలు ఉన్నా కానీ అరకొరగా ఉన్నాయి, ఆడొకటి ఎక్కడ ట్రేస్ అవుట్ కూడా కాలేదు. అన్న, సాధారణంగా పోల్కపల్లి గ్రామం అనగానే ఒక చైతన్యవంతమైన గ్రామం అనేది అందరికీ తెలుసు. అలాంటి గ్రామ పంచాయతీలో ఈసారి మీరు ఎన్నికల బరిలో ఉన్నారు. అసలు మీ నేపథ్యం ఏంటి? ఎన్నికల్లోకి రావడానికి కారణం ఏంటి? నాకు రాజకీయ అనుభవం లేదు. మొదటిసారి రైతు కుటుంబంలో నుంచి వచ్చాను నేను యాక్చువల్గా. సో నాది ఇంజనీరింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయితే నేను వ్యాపారంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నా. సో విలేజ్లోకి వచ్చి ఏదో నాకు తోచిన సేవ చేసుకోవాలని అనిపిస్తుంది. దాని కారణంగానే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చాయి కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకే, మీరేమో బాగా చదువుకున్నారు. యాక్చువల్గా ఇంజనీరింగ్ పోకుండా గ్రామాభివృద్ధి ఈ మధ్య కాలంలో వచ్చి సేవా కార్యక్రమాలని చేస్తున్నారు. మరి అవతల పక్షం వాళ్ళను ఢీకొని ఈ ఎన్నికల్లో మనం గట్టెక్కగలం అనే ఒక విశ్వాసం ఉందా? 100% ఉంది. వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళు గతంలో కూడా కొన్ని పదవులు అనుభవిస్తున్నారు. జనాలకు కూడా ఒక అభిప్రాయం ఎవరిపైన ఏంటనే అభిప్రాయం వాళ్ళకి స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇప్పటికే ఎన్నికల ప్రచార బరిలో హోరాహోరీగా దూసుకుపోతున్నారు. అన్ని గ్రామాల్లో అన్ని పార్టీలు కూడా అలాగే ప్రచార హోరు పెంచుతున్నాయి. మీరు స్థానికంగా ఇప్పుడు ఊర్లలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ప్రజల నుండి స్పందన బాగుంది. వాస్తవంగా చాలా సంతోషపడుతున్నాను. కానీ దాంతోపాటు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో గత 10 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చాలా వరకు కుంటుపడింది. రోడ్లే కానీ ప్లస్ వాటర్ ప్రాబ్లం కానీ, ఎండాకాలం వస్తే వాటర్ సమస్య చాలా ఉంటుంది. సో డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ. మా గ్రామానికి ఒక 3 ఆమ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ విలేజెస్కు 2 విలేజెస్కు 3 విలేజెస్ కూడా బస్సెస్ లేవు అసలు. అది కూడా ప్రధాన సమస్యనే. అయితే ఆ బస్సెస్ అనేది చిన్న సమస్య అనిపించవచ్చు, 1 కిలోమీటర్ అయినా అయి ఉండొచ్చు. సో కాలేజ్ పిల్లలకు సాయంత్రం ఇక్కడ దిగి నైట్ అక్కడ వరకు నడుచుకుంటూ పోవాలా. కొందరికి బండ్ల అవకాశం ఉంటుంది, వాళ్ళ నాన్న వచ్చి ఎక్కి తీసుకెళ్తారు, కొందరు తీసుకెళ్లరు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు, ఇట్లా సిచ్యువేషన్స్ ఉంది. అది చిన్న సమస్య, చాలా పెద్ద సమస్య. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఆడపిల్లల పైన ఇట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు 6 అయితే చీకటి అయిపోతుంది. వాళ్ళు ఇక్కడ బస్సు దిగి అక్కడ వరకు వెళ్ళాలంటే, సరే మనం బస్సులలో వస్తున్నాం కూడా మనకు తెలియట్లేదు, కార్లలో వస్తున్నాం మనకు తెలియట్లేదు. వాళ్ళు స్పష్టంగా అనుభవిస్తున్నారు. వాళ్ళు చాలా వరకు అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం యాక్చువల్గా అది. ఇంకొకటి, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఇక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళలేరు. దానికోసం వాళ్ళ ప్రయాణాలు కూడా ఆగిపోతున్నారు. అది. ఇంకొకటి ఏంటంటే వాటర్ సమస్య ఉంది జాజన్ బైలో. వాళ్ళు వాటర్ తీసుకురావడానికి, ఫిల్టర్ వాటర్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ వెళ్ళాలి. నెరపల్లి విలేజ్కి వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకోవాలి. అందరు పనిలోకి వెళ్తులే, ఆ వాటర్ కోసం మళ్ళీ వెళ్ళాలి, తెచ్చుకోవాలి. అక్కడ సమస్య ఉంది. ఇప్పటికే మేజర్ గ్రామ పంచాయతీ పోల్కంపల్లి. ఈ పోల్కంపల్లి కింద జాజంబావి, ఎన్గల్గూడ, తర్వాత మన్నెగూడ 3 గ్రామాలు ఉన్నాయి. మీరు సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ గెలిస్తే, అంటే ఒక ఊరు సర్పంచ్ కాదు, దాదాపు
4 ఊర్లకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అవును. మరి ఈ 4 ఊర్లకు సంబంధించిన సమస్యలు మీరు ప్రచారంలో వెళ్తున్నప్పుడు మీకు కనిపిస్తున్నాయి. అవును. వీటి పరిష్కారానికి మీరేం చేయబోతున్నారు? అయితే యాక్చువల్గా అంటే మేజర్గా నేను వినిపించింది ఏంటంటే జాజంబాయి దగ్గర ఒక దాదాపు ఒక 50 కుటుంబాలు, మినిమం 50 కుటుంబాలు ఉంటాయి. అక్కడ వాటర్ సమస్య ఉంది. సో వాళ్ళు ఎన్నిసార్లు కూడా అడిగినారు కానీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. వాళ్ళకి సంబంధించింది వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం, ఎవరన్నా డోనర్ వచ్చినా, ఇన్ కేస్ డోనర్ రాకుండా నా సొంతంగా కూడా చేయడానికి వాళ్ళకు ప్రయత్నిస్తున్నాను 100%. అది వాటర్ సమస్య మీద, మంచినీటి సమస్య మీద మీరు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాం, దాన్ని పరిష్కరిస్తామని అంటున్నారు. అలాగే అంటే ఫ్యూచర్ గురించి ఎక్కడైనా అభివృద్ధి అనగానే విద్య ప్రధానం అవుతుంది. విద్య తర్వాత విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాలు, ఇందాక మీరే చెప్పారు బస్ సౌకర్యం లేదని, దీని మీద ఎట్లా దృష్టి పెడతారు? బస్ సౌకర్యం లేదంటే ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని పరిచయాలు ఉంటాయి, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థినే కాబట్టి ఖచ్చితంగా మనకు సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు. ఈరోజు కూడా ప్రకటన చేశారు ఎమ్మెల్యే గారు, దానికి సంబంధించిన ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేస్తాం. చిన్న సమస్యనే వాళ్ళకి అది, కానీ అక్కడున్న విలేజ్కి పెద్ద సమస్య అది. పోల్కంపల్లి అని చెప్పగానే జనరల్గా ఎక్కడైనా మేము చూస్తున్నాం జనరల్గా, ఇప్పుడు మా ఇంటర్వ్యూలో కానీ తర్వాత ఇప్పుడున్న పొలిటికల్ హీట్లో ఒక 4-5 పార్టీలు బరిలో ఉంటాయి. నేను గతంలో కొంతకాలం నుంచి చూస్తుంటే పోల్కంపల్లి అనగానే ఎన్నికలకు ముందు 4-5 పార్టీలు ఉంటాయి, ఎన్నికలు వచ్చేసరికి 2గా విడిపోతాయి. ఈసారి కూడా మరి మీరు సిపిఎం కలిసి పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది వాళ్ళ సహకారం, ఎట్లా ఉంది, విజయ అవకాశాలు ఎట్లుంటాయి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నప్పుడు? ఇద్దరు కలిసి గతంలో చాలాసార్లు పోటీ చేశారు, చాలా విజయాలు సాధించారు. ఇద్దరు కలిసి పోటీ చేసిన ప్రతిసారి విజయమే సాధించారు. అందులోన వాళ్ళు కూడా ఏంటంటే ముఖ్యంగా అభివృద్ధిపైన దృష్టి పెడతారు. వాళ్ళు కూడా ఎవరైతే కరెక్ట్గా అభివృద్ధి చేయగలుగుతారని వాళ్ళకే సహాయ సహకారం అందిస్తారు వాళ్ళు. సో చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం. ఎర్రజెండా అనగానే జనరల్గా పోరాటాలు, తర్వాత వాళ్ళు భూములు, తర్వాత కూలీలు, ఉపాధి హామీ సమస్యలు, నిజంగానే మీరు అన్నట్టు కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉపాధి హామీ కోసం పట్టుబట్టి తెప్పించారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పోరాటాలు మీ విజయానికి ఏమన్నా కొంత కారణమయ్యే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఇప్పుడు మా పక్కనే రామోజీ ఫిలిప్ సిటీ ఉంది, దాంట్లో దాదాపు 620 మందికి పోరాటం చేసి ప్లాట్లు సాధించారు, సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారు. కానీ ఇంకా వాళ్ళు పొజిషన్ తీసుకోలేదు. సో దానికి సంబంధించింది కూడా మన ఎమ్మెల్యే గారు స్పందించారు, వాళ్ళ పోరాటం వల్లనే అదంతా సాధించారు. సో చివరి దశలో ఉంది అది, ఆయన కూడా అది కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వస్తే ఈ సమస్య కూడా దాదాపు మీ గ్రామం నుంచి ఆ ప్రయత్నం కూడా వేగవంతం అవుతుంది అని అనుకోవచ్చా? తప్పకుండా పూర్తవుతుంది. తప్పకుండా పూర్తవుతుంది, ప్రజలు కూడా నమ్మకం ఉంది కూడా. ఓకే, గతంలో కొన్ని సాధించారు వాళ్ళు, మీరు కలిసి ఈసారి వస్తే ఈ సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు? 100% ఆ బాధ్యత తీసుకుంటాము. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళందరూ పేదలే 100%. వాళ్ళందరూ ఖచ్చితంగా గుర్తుంటుంది. నెక్స్ట్ వెళ్ళినా కానీ సో ఈ పర్సన్స్ కలిసి పని చేసి పెట్టినారని ఒక నమ్మకం కూడా ఏర్పరచుకుంటాం. రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలన్నీ సాధారణంగా చూస్తే మనకు సిటీకి దగ్గర ఉండడము, రాజధానికి దగ్గర ఉండడం వల్ల ఎన్నికల్లో ధన ప్రభావం కూడా పెరిగింది. మరి మీకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అక్కడక్కడ, మీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతాం గెలుస్తాం అనేది. ఈ విషయంలో మీరు ఎట్లా, అంటే ఏమన్నా అదిరే సమస్య ఉందా, లేకపోతే వాళ్ళు మీరు జనబలాన్ని నమ్ముకొని ముందుకెళ్తారా, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఓటర్ ఖచ్చితంగా అన్ని గమనిస్తారు, ప్రతి ఓటర్ ఖచ్చితంగా గమనిస్తారు. గతంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఎలక్షన్స్ ప్రభావం, ఈ డబ్బు ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఏంటనేది అందరూ అవేర్నెస్ వచ్చింది జనాలకి. ఆల్మోస్ట్ ఎవరేంటి, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఎవరు ఇక్కడ స్థిరంగా ఉండి మా కోసం పనిచేయగలుగుతారు అని ఖచ్చితంగా జనాలు తెలుసుకుంటున్నారు అది. సో డబ్బు ప్రభావం ఉండొచ్చు, కాకపోతే డబ్బు ప్రభావం కంటే వ్యక్తిగతంగా పార్టీ నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, సో ఫ్యూచర్లో ఇంకేదైనా కొత్త పథకాలు కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు హామీలు ఇచ్చినవి కాకుండా కొత్త పథకాలు కూడా తీసుకురావచ్చు. కొన్ని ఇచ్చిన హామీలు కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక హామీ ఖచ్చితంగా పొందుతున్నారు, ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి. ఇప్పటివరకు కాంగ్రెస్ చెప్పిన కొన్ని హామీల్లో చాలా వరకు కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదు. అమలైన హామీల్లో మీకు ఎట్లా ప్లస్గా అనిపిస్తుంది? అంటే మీ ఓటింగ్ సైడ్ కాంగ్రెస్ అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఏంటి, ఎట్లా మీకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా రేషన్, సన్న బియ్యం ఒకటి. రేషన్ కార్డులు కూడా చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు లేక చాలా మంది బాధపడ్డారు. దాదాపు 140 మందికి రేషన్ కార్డులు కూడా వచ్చాయి పోల్కంపల్లిలో. లాస్ట్ 10 yearsలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. అలాగే ఇల్లు కాకపోతే ఏంటంటే మా జనాభా ఎక్కువ అక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు ఇచ్చింది ఒక 30, 22, 30 ఇచ్చింది. అవి సరిపోవు ఈ జనాభాకు.
కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాస్తవానికి కావాల్సిన వాళ్ళు అవసరాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు అందరి ముందు కూడా బహిరంగ కూడా 60 ఇళ్ళు ఇస్తామని ప్రకటించినారు. దాని తర్వాత కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు సర్పంచ్గా గెలిస్తే ఎస్పెషల్లీ మీ గ్రామం కోసం కొన్ని అదనపు ఇండ్లు సాధించడానికి మీరు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కొంత ప్రత్యేకమైన కృషి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించింది సిఎస్ఆర్ ఫండ్స్ అని కూడా సెంట్రల్లో ఉంటాయి. కొన్ని చాలా మందికి అవగాహన లేకుండొచ్చు. అక్కడి నుంచి కూడా కొట్లాడి కూడా తెచ్చుకునేందుకు మన అవగాహన ఉంటే మనకున్న పరిచయాలతో కూడా కొన్ని ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ఈ కరెంట్ బిల్లుల మాఫీ కానీ మీరు అన్నట్టుగా ఫ్రీ బస్ కానీ ఇవి మీకు కొంత ఉపయోగపడుతున్నాయి, ఎన్నికల్లో ఉపయోగపడుతుండొచ్చు. కొన్ని అమలు చేయని హామీలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అదేమన్నా మీకు ఇబ్బందులు అంటే ప్రజలకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చాలా హామీలు ఇచ్చినారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు. మా ఊర్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్లు రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇస్తామన్నారు. 2 సంవత్సరాల్లో దాదాపుగా ఇస్తుంది. ఇంకా సమయం ఉంది. ఆ సమయంలో దాదాపు అన్నీ పూర్తవుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక రోజు బస్సు ఎక్కుతుంది ఖచ్చితంగా. ఆ లబ్ధి అయితే ఖచ్చితంగా పొందుతున్నారు. ఇంకొకరు కూరగాయలు తీసుకొని అవి తీసుకొని డైలీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా ప్రయోజనం అది. ఇంకా హైదరాబాద్ పోయి రావాలంటే దాదాపు 100 రూపాయలు అవుతాయి. ఒక్కొక్కరైతే నెలకు 15 రోజులు పోతారు కూరగాయలు తీసుకున్న వాళ్ళు. ఆ రకంగా కూడా చాలా లబ్ధి జరుగుతుంది వాళ్ళకి. అందరూ మర్చిపోతున్నారు విషయం ఏంటంటే రైతులకు కూడా చాలా పెద్ద మొత్తంలో రుణమాఫీ జరిగింది. చాలా పెద్ద మొత్తంలో లబ్ధి పొందిన ప్రతి రైతుకు అది తెలుసు. దానికి సంబంధించింది ఏమైతుందంటే రైతులకు ఏంటంటే చాలా ఊరట జరుగుతుంది. అదొక విషయం. ఇప్పుడు ఫ్రీ బస్ తీసుకోండి. ఇబ్రాహీంపట్నం మేము వెళ్ళాలంటే పోవడానికి ఒక 20 రూపాయలు, దాదాపు రావడానికి 20 రూపాయలు, దాదాపు 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. కాలేజ్ పిల్లలు కానీ లేదంటే రోజువారీ ఉంటారు, కొందరు పనులకు వెళ్తుంటారు. దాదాపుగా ఒక్కొక్క మైలకు దాదాపు 2000 నుంచి 2500 వరకు మినిమంలో వాళ్ళకి సేవ్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఖాతాలో పడిపోతున్నాయి ఇవన్నీ. కొండలన్న ఒక విషయం నేను చాలా సూటిగా అడుగుతా, మీరు నిజాయితీగా ఆన్సర్ చెప్తారా? చెప్పండి. నిజంగా చెప్పాలి, తప్పకుండా. నిజాయితీగా మనస్ఫూర్తిగా మీరు హామీ ఇస్తే నేను అడుగుతా. తప్పకుండా. ఓకే. ఈ మధ్య మాకు తెలిసినంత వరకు కొండలన్న అంటే చాలా మందిలో యువతలో ప్రధానంగా అన్న మంచోడు అనే ఒక పేరు అయితే ఉంది. ఈ పేరు వెనకాల నేను రాజకీయాల్లోకి రావాలి, ఒక పదవి పొందాలి అనే ఆలోచనతో మీరు ఇది స్టార్ట్ చేసిరా? నిజంగానే మీ నైజం లేదు, మన ఊరికి మనం ఇంత ఉన్నందుకు ఎక్కడో ఒకటి మన ఊరి వాళ్ళకు సాయం చేయాలనే ఒక గుణం ఉందా? ప్రత్యర్థులు కూడా ఇది అనుకోవచ్చు, అందుకోసం క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను. మళ్ళీ వాస్తవానికి చెప్పాలంటే ఎవరైనా ఏదైనా అడిగితే మనకు ఉన్న దాంట్లో సాయం చేయాలని అనిపిస్తుంది. సో ఇంకేదన్నా పదవి ఉంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పదవి ఉంటే ఇంకొంచెం కొట్లాడి మనకున్న టైము కొట్లాడి వాళ్ళతోటి కొంచెం అది తీసుకొస్తుంటే చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. నేను ఈ ప్రచార నేపథ్యంలో చాలా తిరిగిన ఊళ్ళో ఒకరింట్లోకి వెళ్ళా, చిన్న రూమ్ ఇంత ఉంటుంది, దాంట్లో 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ముంబైలో ఉంటారు. అస్తవ్యస్తంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ. అసలు వాళ్ళకి ఇల్లు రావాలి, ఇందిరం ఇల్లు రావాలి వాళ్ళకి. సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మామూలుగా వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఏమొద్దు, మామూలుగా ఈ రోజుల్లో ఓటర్ ఏంటంటే ఆశపడతారు, ఎలక్షన్స్ వచ్చినాయంటే 500 1000 కావాలని ఆశపడతారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ఏమొద్దు, మీరు ఇల్లు కట్టిస్తాను హామీ ఇస్తే, ఇందిరం ఇల్లు ఇస్తే మాతో పాటు ఇంకొక 10 ఓట్లు వేపిస్తామని. ఆ రకంగా ఉంది వాళ్ళ స్పందన కూడా. ఇలాంటి కొంత పేదరికం ఉన్న ఫ్యామిలీలు కుటుంబాల మీద మీరు కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెడతా అంటున్నారు. 100% అది. ఓకే. మీరు ఎన్నికల్లో గెలిస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనే అభివృద్ధితో పాటు స్పెషల్గా మీరు గ్రామం మీద ఎన్నికల్లో గెలిస్తే యువతకు ఇక్కడ సరైన అవకాశాలు కూడా లేవు, యువత కోసం ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మా విలేజ్కి సంబంధించిన యువత చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే అంత మధ్యతరగతి, బిలో లోయర్ ఫైనాన్షియల్లీ. సో కాకపోతే కొందరు మంచి టాపర్స్ ఉన్నారు స్టడీలో కూడా, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అవకాశాలు లేవు ఆర్థికంగా. సో వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయడానికి 100% హెల్ప్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సంబంధించింది లైబ్రరీ ఒకటి కానీ లేదు మా ఊర్లో, ప్లే గ్రౌండ్ కూడా లేదు. ప్లే గ్రౌండ్కి ఏదైనా ప్లేస్ చూసి కూడా కొంచెం క్రీడల్లో కానీ దాంట్లో కానీ కూడా సపోర్ట్ చేస్తాం 100%. అది మహిళల కోసం ప్రత్యేకంగా అట్లాంటి అంశాలు ఏమైనా మీ ఆలోచనలో ఉన్నాయా? ఉంది. లాస్ట్ టైం మా ఊర్లో ఒక 2-3 గుళ్ళల్లో దొంగలు పడారు. సీసీ కెమెరాలు ఉన్నా కానీ అరకొరగా ఉన్నాయి, ఆడొకటి ఎక్కడ ట్రేస్ అవుట్ కూడా కాలేదు. అది ప్రధాన సమస్య కూడా. అది మా గ్రామంలో ఏం జరుగుతుందంటే సమస్య జరిగినప్పుడు ఒక 1 వీక్ చర్చ అవుతుంది, దాన్ని మర్చిపోతారు. ఇంకా మళ్ళీ జరిగినప్పుడు అప్పుడు అట్లా చేస్తే బాగుండాలి. సీసీ కెమెరాల ఏర్పాటు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఊరికి. సో అది ఉన్నా కానీ అవేర్నెస్ కంపల్సరీ, సీసీ కెమెరాలు ఉన్నాయి ఏం జరగదు అన్న
భద్రత వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ అంశం మీద మీరు దృష్టి పెడతారు. దృష్టి పెడతాం, 100% దృష్టి పెడతాం. అది ఏ గ్రామంలోనైనా మౌలిక వసతుల అభివృద్ధి అనేది చాలా కీలకంగా ఉంటుంది. అన్ని గ్రామాల్లో ఇది ఇప్పటికే ఎప్పటి జరుగుతున్నటువంటి ప్రక్రియ అయినప్పటికీ ప్రధానంగా రోడ్లు, సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, తర్వాత విద్యుత్ దీపాలు, ఈ మూడు చాలా కీలకంగా ఉంటాయి. మీ ఊర్లో కూడా ఉండొచ్చు, కానీ దీని మీద మీ దృష్టి ఎట్లా ఉంది? మా ఊర్లో కొంత భాగం సీసీ రోడ్లు అయినాయి. మా ఊరితో పాటు మా ఆమ్లెట్ విలేజెస్లో కూడా కొంతపాటు జరిగినాయి, ఇంకా జరగాల్సి ఉంది. ప్రధాన సమస్య ఏంటంటే మా ఊర్లో మెయిన్ కమాన్ నుంచి గ్రామ పంచాయతీ వరకు పూర్తిగా చెడిపోయింది. దానిపైన ఖచ్చితంగా దృష్టి సారించి అదొకటి ఏర్పాటు చేసుకుంటే గ్రామ ప్రజలు అందరికీ వీలుగా ఉంటుంది. ఇంకా గ్రామం అంటే జనరల్గా పంటలకు చుట్టూ చెరువులు, నీళ్లు, ఇవి లేకుంటే జనరల్గా గ్రామం అంటేనే ఇవన్నీ ఉంటాయి, కలిసి ఉంటాయి. మన దగ్గర ఉన్న చెరువులు, తర్వాత వాటి నుంచి వచ్చిన నీరు నిలుపుకోవడానికి కానీ అలాంటి ప్రయత్నాలు ఏమన్నా మీరు గెలిస్తే అట్లా చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్న చెరువు అయితే ప్రస్తుతానికి దేవుడి దేవాల పూర్తిగా నిండి ఉంది. మా చెరువు ఎప్పుడో ఒకసారి నిండుతుంది యాక్చువల్గా. సో ఇప్పుడు నిండింది. ఆ చెరువు పై నుంచి ఒక రోడ్డు ఉంది పక్క మన్నెగూడకి, అది అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ నుంచి ఇంతమంది మా చిన్నతనంలో కూడా అందరూ అదే దారి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రావాలంటే దారి బాగలేదు అసలు యాక్చువల్గా. చుట్టూ తిరిగి వస్తే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ వస్తే ఒక 1/2 కిలోమీటర్ అంతే. సో అది నా ఉద్దేశం ఏంటంటే దానిపైన ఒక నైట్ లైట్స్ ఏదైనా ఏర్పాటు చేసినా, ఎవరన్నా పక్క ఊరు నుంచి ఏదైనా బస్ దిగి చుట్టాలు వచ్చినా ఏదొచ్చినా, అందరికి కార్లు ఉండవు, అందరికి బైకులు ఉండవు, ఏముండవు. ఏదైనా బస్సు మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. గతంలో నడిచిన దారే ఇప్పుడు నడవకుండా అట్లాంటి స్థితికి వెళ్ళింది. ఆ స్థితికి వెళ్ళింది. అది దాన్ని మళ్ళీ మంచి చేసే పునరుద్ధరిస్తే చాలా టైం సేవ్ అవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది బాగా. చాలా ఊర్లలో డ్రైనేజ్ అంతా చెరువులోకి పోతుంది. మా ఊర్లో కూడా కొద్ది భాగం పోతుంది. సో అది కొంచెం టర్న్ మళ్లించడానికి ఖర్చుతో కూడుకున్న పనే. సో అది చేయొచ్చు, అది కూడా కొద్దిగా టైం తీసుకోవచ్చు. అది చాలా మంది ఊర్లో ఉండలేరు, మరి ఏమంటారు మీరు? ఇట్లా జనాలకు కూడా చాలా మందికి తెలుసు, దాదాపు అందరికీ తెలుసు నేను ఇక్కడే ఉంటా ఖచ్చితంగా, వాళ్ళకు కూడా తెలుసు. ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది వాళ్ళకి. సో మనకు సమస్య వస్తే ఈయన అందుబాటులో ఉంటాడా అని ప్రధాన చర్చ జరుగుతుంది. దానికి వాళ్ళకు సమాధానం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. మిగతా అభ్యర్థులాగా నేను ఖచ్చితంగా 24 గంటలు నేను ఖచ్చితంగా మిగతా అభ్యర్థులు ఉంటారా వాళ్ళకి తెలుసు, జనాలకు తెలుసు. సో ఎప్పుడు వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ సమస్య ఏంటని ఖచ్చితంగా వినడానికి సిద్ధంగా ఉంటాను. సో ఇది ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసు కాబట్టి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మీరేమో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ఇప్పుడు ఎన్నికల బరిలోకి వెళ్తున్నారు. జనరల్గా వాళ్ళు ఎవరైనా ఏదైనా హామీలు ఇస్తే వాళ్ళు అమలు చేయకపోతే పోరాడేవాళ్ళు. మరి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కాకపోతే మరి మీ మీద కూడా వాళ్ళు మీతో స్నేహంగా ఉంటారా, ఎట్లా చేస్తారు? మరి మీరు హామీల విషయంలో ఎట్లా ఉన్నారు? ఈ విషయానికి వస్తే కమ్యూనిస్టులు మాతో ఇప్పుడు మిత్రపక్షం. మేము గెలిచాక మాకు ఖచ్చితంగా ప్రతిపక్షం అవుతారు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా హెచ్చరిస్తూనే ఉంటారు. దానికి ఖచ్చితంగా ప్రజలకు కలిసి వచ్చే విషయం అది. ఓకే, ఇది వాళ్ళు హెచ్చరించే వాళ్ళు మీ పక్కనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో గ్రామానికి కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుంది. ఇప్పుడు మిత్రపక్షం కదా, ఏదైనా పొరపాటు జరిగినా నువ్వు ఇట్లా చేసినావు ఖచ్చితంగా ప్రతి విషయంలో ఖండిస్తారు. పొరపాటు జరగగానే ప్రతి విషయంలో హెచ్చరిస్తుంటారు కాబట్టి అది మాకు కూడా కలిసి వచ్చే విషయం. ఎందుకంటే ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించడానికైనా అట్లా ఆ విషయంలో మీ మిత్రులే విమర్శకులుగా ఉంటే అభివృద్ధికి మీరు ఇంకా మరింత బాగా చేయగలుగుతారనేది మీ ఒపీనియన్. ఖచ్చితంగా అది. మీరు ఎన్నికల ప్రచారంలో వెళ్తుంటే ఏ వర్గాల నుంచి మీకు ఎట్లా మద్దతు వస్తుందా, విమర్శలు వస్తున్నాయా? అసలు ఈ 4 ఊర్లలో ఎట్లాంటి వాతావరణం ఉంది? ఇప్పుడు మా విలేజ్ విషయానికి వస్తే చాలామంది బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి కోరుకుంటారు. నేను ఆ వర్గంలో నుంచే వచ్చాను నేను ఖచ్చితంగా. సో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ కష్టాలు ఏంటో వాళ్ళకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో అన్ని కమ్యూనిటీస్ నుంచి నాకు అద్భుతమైన స్పందన వస్తుంది. సో 100% మేము విజయానికి దగ్గరలో ఉన్నాము. దానికి సంతోషంగా ఉంది. కొండలన్న, మీరేమో గెలిస్తే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అంటున్నారు. మరి ఎన్నికల్లో మీకు కూడా యువతకు అత్యంత ఇష్టమైనటువంటి బ్యాట్ గుర్తు వచ్చింది. ఇదేమన్నా మీకు కలిసి వచ్చే అంశమేనా? ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే. ఆ సింబల్ రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి యువకునికి క్రికెట్ అంటే ఇష్టమే. వాళ్ళే మాకు ఎక్కువ పరుగులు సాధించి పెడతారు ఖచ్చితంగా. సో నేను అందరినీ ఖచ్చితంగా ఆదుకుంటున్నాను. ఈసారి ఎన్నికల్లో విజయంతో 6 కొట్టబోతున్నా అని మీకు నమ్మకం ఉంది? ఖచ్చితంగా యువతనే కొడతారు 6. 100%. మీరు ప్రజల దగ్గరికి వెళ్తుంటే మరి వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? మీకు ఎట్లాంటి నమ్మకం వస్తుంది?
గత వారం 10 రోజుల నుంచి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మంచి స్పందన ఉంది. అన్ని వర్గాల నుంచి అందరు ప్రజలు హామీ ఇస్తున్నారు. బిడ్డ నువ్వు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు, ఖచ్చితంగా నువ్వు వస్తావు, నువ్వే వస్తావు. అన్ని వర్గాల నుంచి వస్తుంది. కడుపులో పెట్టి చూసుకుంటున్నారు. సో ఖచ్చితంగా నేను 100% విజయం సాధిస్తాను. మీ ఊరి అభివృద్ధి కూడా ఖచ్చితంగా మార్పు జరగాల. దానికి సపోర్ట్ మా మిత్రపక్షాలు కమ్యూనిస్ట్ సోదరులు కూడా చాలా సహకారం చేస్తున్నారు. వాళ్ళు మాకంటే చాలా సీనియరు, మాకంటే అవగాహన కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది ఏ సమస్య పైన. వాళ్ళ సహకారం కూడా చాలా చాలా అంటే చాలా గొప్ప. ఈ 2 పార్టీలు కాకుండా మిగతా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మిగతా కమ్యూనిటీస్ కానీ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు ఖచ్చితంగా నన్ను కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వింటున్నాను, సమస్యలపైన పూర్తి అవగాహన కూడా ఉంది కాబట్టి వాళ్ళ నమ్మకం ఉంది 100% నా మీద. సో కాంగ్రెస్ కమ్యూనిస్టు అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్న మీరు చివరగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, ప్రజలు ఖచ్చితంగా మార్పు అభివృద్ధి కోరుకుంటున్నారు. అది ఈ 2 పార్టీల నుంచి ఖచ్చితంగా వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు కూడా. ఆదరించి మంచి విజయం సాధించి పెడతారు ప్రజలే. మాకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తుంది. అయినా మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఇక్కడే స్థానికంగా 24 గంటలు మీ అందుబాటులో ఉంటాను. అది ఖచ్చితంగా మీరు అందరూ గమనించి మీరు ఖచ్చితంగా మంచి మెజారిటీ నాకు ఇస్తారు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూడా మీకు ఏంటో గతంలో ఎన్నో విజయాలు సాధించి పెట్టింది, అభివృద్ధి కూడా తీసుకొచ్చింది. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. సో అందరు గమనించి మీరు మంచి మెజారిటీ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. కమ్యూనిస్టు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని పోల్కంపల్లి సర్పంచ్ అభ్యర్థి కొండలన్న గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇక చివరగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఓటర్లే. మీ ఓటు హక్కుతో మీ ఊరి తలరాతను ఎలా మార్చుకుంటారనేది అది మీ ఇష్టం. మీ అభివృద్ధి పదాన్ని ఎంచుకునే హక్కు మీకే ఉంది. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి అభివృద్ధిని ఇచ్చే అభ్యర్థికే ఓటేసి వాళ్ళని గెలిపించండి, వాళ్ళని ఆశీర్వదించండి. మరొక స్టోరీతో మరొక ఎలక్షన్ టూర్లో కలుద్దాం. నమస్తే.